హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్కరి ఎండి యునాని. క్వశ్చన్ ఏంటి బ్రదర్ ఇవాళది? సార్, హస్తప్రయోగం వల్ల ఎలాంటి నష్టాలు అనేవి ఉంటాయి? హస్తప్రయోగము చేసుకుంటే నష్టాలు ఏంటి, అంతే కదా? అవును, చెప్తాను. ఇది అంగము చాలా సున్నితమైంది. దేవుడు దీనికి రెండు రకాలుగా యూజ్ చేయాలి. ఒకటి మూత్రం కోసం, రెండోది సెక్స్ కోసం. సెక్స్ అంటే మనం పెళ్లి చేసుకుంటే మన సంతానం అభివృద్ధి కోసం, అంతే కదా? సంతానం కోసం పెళ్లి చేసుకుంటాం. అంగం ఎక్కడ పెట్టాలి? యోనిలో పెట్టాలి. అలా కాకుండా హస్తప్రయోగం చిన్నప్పటి నుంచి మా దగ్గర ఇప్పుడు 6th 7th 8th నుంచి హస్తప్రయోగం చేసుకుంటూ వస్తున్నారు జనాలు. ఆడు పెళ్లి వరకు చేసుకుంటూనే ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? పెద్దగా ఉన్న అంగము 6 ఇంచులో ఉన్న అంగము 4 ఇంచులుగా చిన్నగా అయిపోతుంది, షింక్ అయిపోతుంది. కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే ఎలా షింక్ అయిపోతుందో అంగం షింక్ అయిపోతుంది. ఎందుకు అవుతుందంటే మనం ఈ చేతి ద్వారా ఎప్పుడు అంగానికి గట్టిగా పట్టుకొని రాపిడి చేస్తున్నాం కదా, లోపడున్న టిష్యూస్ ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, అవి షింక్ అయిపోయి అనారోగ్యంగా దాంట్లో వచ్చే బ్లడ్ ఆ క్వాంటిటీ తగ్గటం వల్ల ఉబ్బటం తగ్గుతుంది. అది లవ్ అంటే దాని గర్త్ తగ్గుతుంది, దాని లెంత్ కూడా తగ్గుతుంది హస్తప్రయోగం వల్ల. యోనిలో అలా కాదు. యోనిలో ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండవు కదా. దీనికోసం అన్ని సమకూర్చి మనం ఇక్కడ లోపల ఇంకా ప్రెస్ చేసాం అనుకో, యోనిలో ఆ మజిల్స్ ఉంటాయి కదా, లోపల ఒత్తుకుపోతాయి తప్ప ఏం కాదు. ఇక్కడ అలా కాదు. మనం ఫిక్స్ చేసుకున్నాం, గట్టిగా ఫిక్స్ చేసుకుని ప్రెషర్ ఇచ్చుకుంటూ చేస్తున్నాం. పైన ఉన్న రక్తనాళాలు, కండరాలు, లోపల ఉన్న ఎండోథెలియల్ టిష్యూ సిస్టమ్ అంతా పాడవుతుంది. ఒకేసారి పాడు కాదు అది. చిన్నప్పటి నుంచి టీనేజ్ కొడుతూ చేసుకుంటూ రేపు పెళ్లికి వెళ్ళే వరకు అందులో దమ్ము ఉండదు, ఆ స్ట్రెంత్ ఉండదు, ఆ స్ట్రోకులు ఇచ్చి ఆమెకు సుఖ పెట్టేంత టైట్నెస్ ఉండదు. అప్పుడు బాధపడి మా దగ్గరికి వస్తారు. సార్, నేను 15 సంవత్సరాల హస్తప్రయోగం చేస్తున్నాను, 20 సంవత్సరాలు చేసుకుంటున్నాను, నా అంగం ఆకారం పాడైపోయింది, అంగం వంకరైపోయింది, ఇలా అయిపోయింది, రైట్కి అయింది, లెఫ్ట్కి అయింది, లేదా మూలం సన్నబడింది, కాన్ఫిడెన్స్ తగ్గి మా దగ్గరికి వస్తారు. హస్తప్రయోగం చేసుకుంటే ఒకటి సైజు అంటే లెంత్ పాడవుతుంది, గర్త్ పాడవుతుంది, టైమింగ్ పాడవుతుంది. అన్నిటికన్నా యునానీ సైన్స్ ఏం చెప్తుందంటే మెదడు, గుండె, లివరు, వృషణాలు ఇవన్నీ వీక్ అవ్వడం వల్ల అంగంలో గట్టితనం, టైమింగ్ అన్ని తగ్గుతాయి. కాబట్టి హస్తప్రయోగం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. అది చేయకపోవటమే ఉత్తమము. ఒకవేళ మీరు చేసుకొని హస్తప్రయోగం చాలా సంవత్సరాలు బాధపడుతున్నారు అనుకోండి, సెక్స్ లో సామర్థ్యం తగ్గింది, భార్యతో గొడవలు అవుతున్నాయి, మనస్పర్ధలు పెరిగాయి అనుకోండి, మీరు ఎక్కడున్నా నాకు సంప్రదించవచ్చు. దగ్గరలో ఉంటే ఆ సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు అంగస్తంభన సమస్యకు మంచి ట్రీట్మెంట్. ఒక్కసారి యునానీ వైద్యం వనమూలికలతో ట్రీట్మెంట్ చేస్తే మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం అస్సలు ఉండబోదు. విన్నారు కదండి. మీరు సంప్రదిస్తాన్ని ఆశిస్తూ భావిస్తూ సర్వ్ చేసుకుంటాం.